వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో ఈరోజు డేట్ మనకు జూలై 29th. సో పోటీ పరీక్షలకు సంబంధించి జూలై 29th అనేది మనకు రకరకాల అంశాలతో ముడిపడి ఉంది. అన్నీ కూడా ఎగ్జామినేషన్కు మనకు మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో అవేంటో ఒక్కొక్కటిగా మనం ఈ సెషన్లో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జూలై 29th ప్రపంచ పులుల రోజు. సో ఇంటర్నేషనల్ టైగర్ డే లేదా అంతర్జాతీయ పులుల రోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం. సో ఏ సంవత్సరం నుంచి మనం దీన్ని నిర్వహిస్తున్నాము అని అంటే 2010 తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ టైగర్ డేగా ప్రకటించినారు. ఏంటి కారణం, ఏంటి రీజన్ ఏంటి అంటే సెయింట్ పీటర్స్బర్గ్లో పులుల సంరక్షణకు సంబంధించి ఈ టైగర్ ఎక్కువగా ఉండే దేశాలు, పులులు అతి ఎక్కువగా ఉండే దేశాలన్నీ కలిసి జూలై 29న ఒక సదస్సును నిర్వహించుకున్నాయి. సో దీనికి గుర్తుగా ఇదే రోజుని ఇంటర్నేషనల్ టైగర్ డేగా ప్రకటించినారు. అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక అంశానికి సంబంధించి రిలవెంట్ ఇష్యూస్ అన్నీ కూడా చూడాలి. సో ఈ ఇంటర్నేషనల్ టైగర్ డేకి సంబంధించి సమగ్ర సమాచారాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం జూలై 29th 1957 అంటే 1957లో మనకు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఏర్పాటైంది. సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, సో అంతర్జాతీయ అణు శక్తి సంస్థ. ఇది మనకు ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు IAEA ప్రధాన కేంద్రం లేదా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి. సో వియన్నా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఏడాది మనకు ఈ ఆర్గనైజేషన్ వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇదే జూలై 29th మనకు ఇదే జూలై 29th 1958 అంటే 57లో మనకు జూలై 29th IAEA ఎస్టాబ్లిష్ అయితే 1958లో మనకు నాసా ఏర్పాటు అయింది. సో నాసా అంటే మీ అందరికీ తెలిసిందే కదా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇది. సో ఈ విధంగానైతే భారతదేశానికి ఇస్రో ఉందో 1969 ఆగస్ట్ 15th నాడు మనకు ఇస్రో ఏర్పాటైందో, అదేవిధంగా 1958 జూలై 29th నాడు మనకు నాసా ఏర్పాటైంది. సో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా 1987 జూలై 29th సో భారత్ శ్రీలంకలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో అప్పుడు ఉండిన LTTEకి సంబంధించిన ఒప్పందం అన్నమాట అది. సో జూలై 29th అనగానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు సన్నద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయి? ఇంటర్నేషనల్ టైగర్ డే, అండ్ నెక్స్ట్ 1957లో IAEA, 1958లో నాసా, 1987లో ఇండియా శ్రీలంకల మధ్య ఒప్పందం. 4 అంశాలు కూడా గుర్తుకు రావాలి. 4 అంశాలను ఏ విధంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫోకస్ చేస్తారో కూడా గుర్తు తెచ్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొదటి అంశాన్ని చూద్దాం, ప్రాజెక్ట్ టైగర్. సో మనం ఏ ఎగ్జామినేషన్ అపియర్ అవుతున్నా సరే ప్రాజెక్ట్ టైగర్కు సంబంధించినవి అడుగుతూ ఉంటారు. సో భారతదేశము April 1st 1973 నాడు మనకు ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించింది. సో పులుల సంరక్షణను చెయ్యాలి అని చెప్పి ఏకైక లక్ష్యంతో దీన్ని ప్రారంభించింది. సో ఎప్పుడు April 1st 1973 మనకిది ప్రారంభమైంది. మరి ఈ ప్రయోగం ఎంత మేరకు ఫలితాలు ఇచ్చింది అంటే గణాంకాలతో మనము వివరించవచ్చు. సో మరి 1972లో ఈ గణాంకాలను చేపట్టినప్పుడు భారతదేశంలో 1827 సో 1827 పులులు ఉన్నట్టుగా గుర్తించినారు. సో 1827 సో 9 into 3 9 into 2 9 into 3 ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1827 మరి మనకు 2023 ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే 3682
3682 టైగర్స్ ఉన్నట్టుగా తేలింది. సో సంఖ్య పెరిగింది కదా, సంఖ్య పెరిగింది అని అంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది సత్ఫలితాలను ఇస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మనం ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు భారతదేశంలో 9 టైగర్ రిజర్వ్స్ ఉండినాయి. ఓకే, సో దేర్ వర్ 9 టైగర్ రిజర్వ్స్ వెన్ దిస్ ప్రాజెక్ట్ వాస్ ఇంట్రడ్యూస్డ్. అయితే ఇప్పుడు వీటి సంఖ్య 58కి పెరిగింది. ఓకే, 9గా ఉండిన ఈ టైగర్ రిజర్వ్లు నేడు ఎంతకు పెరిగినాయి అని అంటే 58. సో 9 అనగానే మన ఆస్పిరెంట్స్కు గుర్తుకు రావాలి భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించినప్పుడు ఉన్న టైగర్ రిజర్వ్ల సంఖ్య. అదేవిధంగా యునెస్కోకు సంబంధించిన క్రియేటివ్ సిటీస్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ క్రియేటివ్ సిటీస్ లిస్ట్లో భారతదేశం నుంచి ఉన్న నగరాల సంఖ్య ప్రస్తుతం 9. అంటే ఆ లిస్ట్ అప్గ్రేడ్ కావచ్చు, మళ్ళీ కొత్తగా యాడ్ చేస్తే నంబర్ మారిపోతుంది. బట్ 9 అనగానే మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్కి కొన్ని పర్మనెంట్గా గుర్తుండిపోవాలి. 9 ఇదైతే మారదు కదా. 1972లో మనకు ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసే సందర్భంలో ఉండే టైగర్ రిజర్వ్ల సంఖ్య 9 అండ్ ఇప్పుడు మనకు 58 ఉన్నాయి. సో ఈ విధంగా మనకు పులుల సంరక్షణకు సంబంధించి కేంద్రం అనేక చర్యలను చేపట్టింది. అండ్ అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అంశాన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాను. సో 1973 నుంచి 2023కి గాన మనం వస్తే 2023, సో కరెక్ట్గా 50 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ టైగర్ మనకు వేడుక అనేది పూర్తయింది. సో 50 సంవత్సరాల ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి 50 సంవత్సరాలు అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం IBCA అని మరొక కార్యక్రమాన్ని ప్రకటించింది. IBCA. సో IBCA అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో భారతదేశం కేంద్రంగా ఏర్పాటైన సంస్థ. సో భారతదేశంలో హెడ్ క్వార్టర్స్ ఉంటూ మనకు ఇటీవలి కాలంలో చాలా సంస్థలు ఎస్టాబ్లిష్ అయినాయి. ఒకటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి. భారతదేశం కేంద్రంగా ఏర్పాటైన మొట్టమొదటి అంతర్జాతీయ సంస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. హర్యానాలోని గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ CDRI, కోయాలిషన్ డిసాస్టర్ ఫర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే వ్యవస్థ అన్నమాట. CDRI అనే వ్యవస్థ. సో ఇది ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా GBA, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. సో ప్రపంచ జీవ ఇంధన కూటమి. ఇది కూడా భారత్లోని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మూడింటికి అదనంగా భారతదేశంలో ఏర్పాటైన మరొక అంతర్జాతీయ సంస్థ ఏది అని అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. నిజానికి ఈ IBCA తొలి సమావేశం భారతదేశంలో జూన్ నెలలోనే నిర్వహించి ఉండాల్సింది. బట్ ఇరాన్ అండ్ అమెరికా, ఇజ్రాయెల్ల మధ్య ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో దీన్ని పోస్ట్పోన్ చేసినారు. సో ఇప్పటికే ఈ IBCAలో 27 దేశాలు చేరినాయి. ఇందులో చేరిన 27వ దేశం ఏది అని అంటే మనకు బంగ్లాదేశ్ దేశం. సౌదీ అరేబియా తర్వాత బంగ్లాదేశ్ కూడా ఇందులో మనకు జాయిన్ అయిపోయింది. సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 జంతువుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. సో ఏమేమి ఉన్నాయి ఆ జంతువులు అని అంటే టైగర్, లయన్, అదేవిధంగా చీతా, లెపార్డ్, స్నో లెపార్డ్, జాగ్వర్, ప్యూమా. సో ఈ విధంగా ఈ 7 జంతువులను సంరక్షించే లక్ష్యంతో, ఉద్దేశంతో మనకు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను భారతదేశం ప్రకటించింది. రేపొద్దున ఎగ్జామినేషన్లో ఇలా అడగవచ్చు. సో ఈ IBCA ఏర్పాటుకు కారణం ఏంటి, దేనికి గుర్తుగా దీన్ని ప్రారంభించినారు అని అంటే సో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ IBCA ఏర్పాటును స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినారు. సో ఈ విధంగా ప్రాజెక్టు టైగర్కు సంబంధించిన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి భారతదేశంలో అత్యధికంగా పులులు మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తాయి. అదేవిధంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్ మనకు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్గా చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మొట్టమొదటి టైగర్ రిజర్వ్ మనకు ఉత్తరాఖండ్లో ఉంటుంది. కోర్బెట్ అనే పేరుతో ఏర్పాటు చేసినారు. సో ఇవి టైగర్ రిజర్వ్లకు సంబంధించినవి. అదేవిధంగా మనకు 2005లో సో ఒక ఎంటీ పేజీలో రాస్తున్నాను. సో 2005లో సో బాగా ఇంపార్టెంట్. 2005లో అంటే 2005లో
ఎన్టీసీఏ ఏర్పాటుకు సంబంధించి చట్టం చేసినారు. ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ, జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ. కానీ ఇది ఏర్పాటు అయ్యింది మాత్రం 2006లో, అంటే చట్టం చేసినారనమాట. ఎన్టీసీఏ ఏర్పాటుకు సంబంధించిన 2005లోనే ఏర్పాటైంది, కానీ ఇది చట్టబద్ధమైన సంస్థగా మాత్రం 2006లో స్టాట్యుటరీ బాడీగా మారింది ఎన్టీసీఏ అన్నది. అంటే 2005-2006 కాంబినేషన్ అనమాట ఈ ఎన్టీసీఏకి సంబంధించి. ఇలాంటి కాంబినేషన్స్ మనకు మరికొన్ని ఉన్నాయి, అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. సో రెండవది వచ్చేసి మనకు రైట్ ఈ సెజ్ అంటే స్పెషల్ ఎకానమిక్ జోన్, ప్రత్యేక ఆర్థిక మండలి 2005లో చట్టం చేశారు, 2006లో ఇంప్లిమెంటేషన్ స్థాయికి వచ్చిందనమాట. సో ఇంప్లిమెంటేషన్, సో 2006లో ఇంప్లిమెంటేషన్గా మనం చెప్పుకోవచ్చు. 2006లో అంటే 2005-2006 కాంబినేషన్. ఈ కాంబినేషన్ అనగానే మనకి గుర్తుకు రావాలా. సో ఎన్టీసీఏ 2005లో ఏర్పాటైంది డిసెంబర్లో, బట్ 2006లో దీన్ని చట్టబద్ధమైన సంస్థగా మార్చారు. కానీ మనకు సెజ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ ప్రత్యేక ఆర్థిక మండలి అన్నది ఇంప్లిమెంటేషన్ 2006 నుంచి స్టార్ట్ అయింది. సో రీసెంట్గా మీరు చూసే ఉండొచ్చు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సెమీ కండక్టర్లకు సంబంధించిన సెజ్ కూడా టాటా సంస్థ ఏర్పాటు చేసింది. భారతదేశంలో సెమీ కండక్టర్లకు సంబంధించిన ఫస్ట్ స్పెషల్ ఎకానమిక్ జోన్ అది టాటా సంస్థ గుజరాత్లోని ధొలేరాలో ఏర్పాటు చేస్తూ ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇదే కాంబినేషన్లో మరొకటి చెప్తున్నాను, 2005లో మనకు MGNREGA అనే చట్టం వచ్చింది. MGNREGA అనే ఒక చట్టం వచ్చింది. ఈ MGNREGA చట్టమే మనకు 2006 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇంప్లిమెంటేషన్ అన్నమాట. ఓకే, 2006 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తూ ఉంది. ఓకే, సో 2006 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. రైట్, సో దీన్నే ఇటీవలి కాలంలో VBG రామ్జీ అని మార్చారు. సో VBG రామ్జీ, రైట్. సో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అని చెప్పి జూలై 1, 2026 నుంచి అమలు అవుతా ఉన్నది. గతంలో MGNREGA ఉన్నప్పుడు ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని అంటే కేంద్ర రంగ పథకం. దీని వ్యయమంతా కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ ఇప్పుడు ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అయింది, కేంద్ర ప్రాయోజిత పథకం అయింది. అంటే ఇందులో 60% కేంద్రం ఇస్తే 40% రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు అయితే 90% కేంద్రం ఇస్తే 10% రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, సో ఈ విధంగా మనకు 2005-2006 కాంబినేషన్కు సంబంధించిన అంశాలన్నమాట ఇవి. రైట్, సో ఒక్కటి తీసుకున్నప్పుడు లింక్డ్గా ఇన్ని అంశాలను మనం నేర్చుకోగలిగినప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మ్యాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేసుకునేందుకు వీలనేది ఉంటుంది. రైట్, సో ఈ విధంగా మనము జూలై 29కి సంబంధించి మొదటి అంశాన్ని మనం డిస్కస్ చేసినాము. సో ఇంటర్నేషనల్ టైగర్ డే. నెక్స్ట్ దీనికి సంబంధించిన రిలేటెడ్ జీకే ఇష్యూస్ని కూడా మళ్ళీ నేను ఇవి పూర్తయిన తర్వాత చెప్తాను. సో IAEA మనకు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది మనకు ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా పనిచేసే వ్యవస్థ. మరి ఈ IAEAకు సంబంధించిన రీజనల్ కోఆపరేటివ్ అగ్రిమెంట్, సో ప్రాంతీయ సహకార ఒప్పందము అండ్ ఏషియా పసిఫిక్ రీజియన్కు సంబంధించి భారత్ ఈ ఏడాది నాయకత్వం వహిస్తూ ఉంది. సో బాగా ఇంపార్టెంట్, మేలోనే భారత్ ఈ నాయకత్వ బాధ్యతలను స్వీకరించింది. సో ఏమని అడగవచ్చు, IAEAకు సంబంధించి ఏ వ్యవస్థకు ప్రస్తుతం భారత్ నాయకత్వాన్ని వహిస్తూ ఉంది అని చెప్పి. సో IAEA రీజనల్ కోఆపరేటివ్ అగ్రిమెంట్ అన్నమాట. ఏ రీజియన్ అంటే ఏషియా పసిఫిక్ రీజియన్. సో ఈ ఏడాది భారతదేశం చాలా వ్యవస్థలకు నాయకత్వం వహిస్తూ ఉంది. లైక్ ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కూడా నాయకత్వం వహిస్తూ ఉంది. సో అందులో భాగంగా మనకు ఈ వ్యవస్థ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇటీవలి కాలంలో భారతదేశ ప్రధానమంత్రి 3 దేశాలను పర్యటించినారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 3 దేశాలను
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విజిట్ చేశారు. ఇందులో మనకు ఆస్ట్రేలియా దేశంతో ఒక యురేనియంకు సంబంధించిన ఒప్పందం అనేది కుదిరింది. సో యురేనియం ఒప్పందం అనేది కుదిరింది. సో ఈ ఒప్పందము IAEA సంరక్షణలకు లోబడి అమలవుతుంది. ఓకే, ఆ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అది గైడ్ చేసిన లేదా అది సూచించిన మార్గదర్శకాల మేరకు దీన్ని అమలు చేస్తూ ఉంటారు. ఈ తరహా ఒప్పందం భారతదేశం దాదాపు 18 దేశాలతో కుదుర్చుకున్నది. అన్ని దేశాలతో కూడా IAEA సేఫ్ గార్డ్స్ ప్రకారమే కొనసాగుతూ ఉంటుంది. బట్ ఈ సంవత్సరం ఇది కుదిరింది రీసెంట్ విజిట్లో అనమాట. సో ఇండోనేషియాలో భారత ప్రధానమంత్రి పర్యటించినప్పుడు ఆయనకు అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని ఇచ్చిన, అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన బ్రహ్మోస్ మిజైల్ MK2 ఈ రెండింటిని విక్రయించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. అదేవిధంగా ఆస్ట్రేలియాకు వెళ్ళినప్పుడు ఈ కీలకమైన ఒప్పందం అనేది కుదిరింది. సో భారతదేశం అణు విద్యుత్ను క్రమక్రమంగా పెంచుకుంటూ ఉంది. సో 2070 నాటికి భారత్ కార్బన ఉద్గారాల రహిత దేశంగా మారాలనుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో మనము ఆల్టర్నేటివ్ ఎనర్జీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఉన్న నేపథ్యంలో ఇది కూడా మనకు ఎగ్జామినేషన్కు చాలా ముఖ్యమైనది. సో అదేవిధంగా మనకు ఇదే రోజున నాసా ఏర్పాటైంది. సో ఆల్రెడీ మీకు చెప్పినాను 1958. సో 1958లో మనకు నాసా అనేది జూలై 29న ఏర్పాటైంది. సో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో నాసా చేపట్టిన ఆర్టెమిస్ అకార్స్లో భారత్ భాగస్వామిగా ఉంది. సో అదేవిధంగా సో నాసా దీంతో పాటు అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఎన్నో ఒప్పందాలను 2 దేశాలు కూడా కుదుర్చుకున్నాయి. సో ఇది జూలై 29కు సంబంధించిన 3వ ప్రాధాన్యత అంశాన్ని చూసినాం మనం. 1 ఫస్ట్ ప్రాజెక్ట్ టైగర్ చూసినాం, 2 IAEA చూసినాం, 3 నాసా చూసినాం. ఇంకా 4వది మనకు ఇదే జూలై 29న 1987 జూలై 29 నాడు. సో ఈ డేట్ నాడు భారతదేశము శ్రీలంకలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో ఏంటి ఆ ఒప్పందము అనంటే LTTE కట్టడికి సంబంధించి అండ్ శ్రీలంక దేశంలో తమిళులకు సంబంధించిన అంశము. మరి ఈ ఒప్పందం అమలుకు గాను శ్రీలంక దేశం తన రాజ్యాంగానికి 13వ సవరణ చట్టం చేసింది. ఓకే, 13th అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట. వాళ్ళ దేశ రాజ్యాంగానికి ఈ ఒప్పందం అమల్లో భాగంగానే. అయితే ఈ 13వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని శ్రీలంక ఇప్పటివరకు అమలు చేయలేదు. సో తమిళ ప్రజలు ఎక్కువగా ఉన్న జాఫ్నా ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ హక్కులు వాళ్ళకి ఇవ్వడం, విద్యా వ్యవస్థను వాళ్ళకు అప్పగించడం, తమిళ్లో చదువుకునే అవకాశాన్ని కల్పించడం, ఇట్లాంటి ఎన్నో ప్రొవిజన్స్ ఇందులో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు శ్రీలంక దీన్ని అమలు చేయలేదు. సో ఈ నేపథ్యంలోనే భారత్ ఎన్నో సందర్భాల్లో శ్రీలంకను అంతర్జాతీయ వేదికలపైన తప్పుపట్టింది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి అంటే మనకు స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ ప్రతి సమావేశంలో భారత్ తప్పనిసరిగా శ్రీలంక ఈ సవరణ చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని లేవనెత్తడంతో పాటు ఓకే శ్రీలంక దేశపు ప్రభుత్వం స్వభావాన్ని కూడా బయట పెడుతూ ఉంటుంది. సో మరి 1987 జూలై 29 నాడు మనకి ఒప్పందం కుదిరింది. సో 1987 అనగానే ప్రతి ఆస్పిరెంట్కి మరొక అంశం కూడా గుర్తుకు రావాలి. సో అదేంటంటే మనకు మాంట్రియల్ ప్రోటోకాల్. సో చాలా ఎగ్జామినేషన్స్లో మనకు అడిగే అంశం అన్నమాట మాంట్రియల్ ప్రోటోకాల్. సెప్టెంబర్ 16వ తేదీన కుదిరింది. సో ఇదేంటంటే ఓజోన్ పొర సంరక్షణకు సంబంధించింది, ప్రొటెక్టింగ్ ద ఓజోన్ లేయర్. సో మరి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ సెప్టెంబర్ 16న కుదిరిన నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16ని ఓజోన్ డేగా నిర్వహిస్తారు. కానీ ఇది 1989 జనవరి 1 నాడు అమల్లోకి వచ్చింది. సో ఇక్కడ మనకు రిలవెన్స్ ఉండే మరొక పాయింట్ ఇక్కడ డిస్కస్ చేస్తాను నేను. సో ఓకే, మనకు సెయింట్ పీటర్స్బర్గ్ సమ్మిట్ ఎప్పుడు జరిగిందని చెప్పిన 2010లో జరిగింది. సో మరి 2010లో భారతదేశంలో తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించినారు, కామన్వెల్త్ క్రీడలు. ఇప్పుడు కూడా ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడలు కొనసాగుతూ ఉన్నాయి. సో భారత క్రీడాకారులు మంచి ప్రతిభను ప్రదర్శిస్తూ ఉన్నారు కామన్వెల్త్ క్రీడల్లో. సో ఈ కామన్వెల్త్ క్రీడల్లో
మన భారతదేశానికి సంబంధించిన క్రీడాకారులు ఇప్పటికే అనేక పథకాలు గెలుచుకొని ఉన్నారు. సో 2010లో భారతదేశంలో తొలిసారిగా కామన్వెల్త్ క్రీడలు నిర్వహించినారు. అయితే 2030లో అంటే 2030లో మరోసారి కామన్వెల్త్ క్రీడలు జరగబోతున్నాయి. సో అది కూడా భారతదేశంలో అహ్మదాబాద్ నగరంలో జరగబోతున్నాయి. సో అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలోని ప్రధానమైన నగరం. భారతదేశంలో రైట్ మున్సిపల్ కార్పొరేషన్లు ప్రవేశపెడితే బడ్జెట్లో పర్యావరణానికి ప్రత్యేకమైన చాప్టర్ను కేటాయించిన మొదటి మున్సిపాలిటీ. ఇటీవలే ఈ అహ్మదాబాద్లోని ఒక రైల్వే స్టేషన్ వాటర్ న్యూట్రల్ రైల్వే స్టేషన్గా కూడా ఘనతను దక్కించుకుంది. అదేవిధంగా ఇదే అహ్మదాబాద్ మనకు యునెస్కో హెరిటేజ్ జాబితాలో చేరిన మొట్టమొదటి నగరంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ ఏడాది అహ్మదాబాద్ నగరంలో మొక్కలు నాటడంలో ఒక గిన్నీస్ రికార్డ్ కూడా క్రియేట్ అయింది. సో ఏకంగా 3.60 లక్షల మొక్కలను గంట వ్యవధిలో 25,000కు పైగా స్వచ్ఛంద సేవకులు వాలంటీర్స్ చెట్లను నాటడం ద్వారా ఈ గిన్నీస్ రికార్డును నమోదు చేసినారు. రైట్. సో ఇది మనకు జూలై 29th ప్రాధాన్యము. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ జూలై 29. సో ఇక్కడ నేను చెప్పిన ప్రతి అంశం కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఓకే ప్రతిరోజు కూడా మీకు పరీక్షా కోణంలో అనేక అంశాలను మెరిట్ మైండ్స్ అందిస్తూ ఉంటుంది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెరిట్ మైండ్స్ మ్యాగజైన్లో మీకు ఈ కంటెంట్ అంతా అవైలబిలిటీలో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.